రైతుల ఆత్మహత్యను ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి. 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని అన్నారు. పంట నష్ట పరిహారం, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ల పెంపు, మహిళలకు 2500 రూపాయల పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కెటి రామారావు గారు ఆదేశాల ప్రకారంగా ఈరోజు అన్ని జిల్లాలలో మరి కాన్స్టిట్యూన్సీలలో మరి ఈరోజు మరి రైతులకు ఇవాళ అండగా రైతులకు భరోసా ఇవ్వడానికి మరి మేము మరి గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఆ రోజు ఏదైతే రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆత్మహత్యలు చేసుకోవద్దు, వాళ్ళందరూ కూడా ఆడుకోవాలంటే వారికి ఏం చేయాలనేసి మరి ఆ రోజు ఉన్నామంటే మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాలుగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఫస్ట్ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని పథకం మరి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, రైతులందరూ కూడా మరి వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు పంటలు పండించాలి అనే ఒక ఉద్దేశంతో మరి వారికి మరి రైతు బంధు మరి ఇవ్వడం జరిగింది. మరి రైతు బంధుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కెటి రామారావు గారు ఆదేశాల